రాసిన పత్రిక తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలకువగా ఉండుడి. అలాగే 61వ కీర్తనల గ్రంథం 61. దయచేసి మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 61వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రార్థన. ప్రభువా, ఈ రీతిగా ఈ ఆగస్టు మాసంలో 4వ చివరి పునరుత్థాన దినంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి దేవా, పరిశుద్ధ సంఘముగా సమాజంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి నీ లేఖనమును బట్టి మా హృదయాలు మనస్సులు తెరుస్తూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీదుట మేము దోషులమైన పాపులంగా, నీచులంగా, అసహ్యులంగా ఎంచబడుతున్నాం. అసలు సృష్టికర్తవైన నిన్నుగా సేవించక సృష్టి పూజికులమై పలు విధాలైన విగ్రహాలకు మా హృదయంలో చోటిచ్చాం. అంతేకాదు, నీ వాక్యానికి అవిధేయులంగా బ్రతికే ప్రజలం, అసలు వాక్యమే తెలియని ప్రజలం. అయితే నిశ్చయముగా శిక్షకు అర్హులం. కాగా మా పితరులు అలాగే 70 సంవత్సరాలు శిక్షకు లోనైపోయారు. అయితే మేము శిక్షించబడవలసిన స్థానంలోనికి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని దింపారు. ఆ శిలువ మ్రాను మీద మా దోష శిక్ష ఆయన భరించి, ఆయన చిందించిన రక్తం దాని యొక్క శక్తిని విశ్వసించడం ద్వారా, అది కూడా మీ ఆత్మ ద్వారానే మా అంతరంగంలో కలిగింది. కాగా నీ రక్తమును బట్టి మమ్మల్ని నువ్వు కొన్నావు, అంతేకాదు కన్నావు. దేవా, తత్ఫలితంగా మాకు తల్లివైనావు. యెహోవా సంబంధమైన తల్లి కంటే కూడా దేవా, మా యెడల చూపిన ప్రేమ బహుశ్రేష్టమైంది. నిజమే ప్రభువా. తండ్రి, మీకు కృతజ్ఞత వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును, నీ ప్రేమ త్యాగసహితమైన ప్రేమ. ఒకవేళ మమ్మల్ని కన్న తల్లులు మమ్మల్ని ప్రేమిస్తే ఎంతో కొంత పరిమితమైంది దేవా. అని ప్రేమ చొప్పున మమ్మల్ని వశపరుచుకున్నావు. కనుకనే నిన్ను ఆరాధించి స్తుతించేవారిగా చేసుకున్నావు. స్తోత్రాలు. అంతటితో విడిచిపెట్టలేదు దేవా. ఏకంగా నీ చేతిలోనికి మమ్మల్ని స్వీకరించి తండ్రి, మమ్మల్ని నీ చేతిలో చెక్కుకొని దాచి ఉంచావు. ఏ లోక సంబంధమైన శత్రువు ఎన్నో రీతులుగా మా జీవితాలను కొల్లగొట్టడానికి, దుల్లగొట్టడానికి, బంధించడానికి, గాయపరచడానికి దేవా ప్రయత్నించిన పరిస్థితుల్లో నాయన మమ్మల్ని నీలో పదిలపరిచారు. మీకు స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా జీవిత స్థితిగతులన్నిటిని కూడా నీ ఎదుట, నీ కన్నుల ఎదుట చక్కగా నేను నిలవబెట్టుకుని ఉన్నావు. మమ్మల్ని నిత్యము దృష్టించున్నవాడు. మా జీవితం యొక్క భవిష్యత్తు అంతా కూడా నీకు ఎరికే దేవా. నీకు స్తోత్రాలు. నీ జ్ఞాపకాల్లో మేము ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం చదువుబడిన వాక్య భాగంకై స్తుతిస్తున్నాం.
ధ్యానంలోనికి వెళుతుండగా ఆత్మదేవుని సహాయం నీ దాసునికి నీ ప్రజలకు దయచేయం. మా ఆలోచనలు నీ వాక్యం మీద కేంద్రీకరించడానికి నీ సహాయం దయచేయం. అట్లు ఇట్లు చెదరగొట్టే అపవాది యొక్క అదృశ్యమైన ప్రతి ప్రభావం నుంచి తప్పించు. యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి సిద్ధపరచు. యేసు వారి దివ్యమైన నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత 3 మాసాలుగా ప్రార్థన, దాని ప్రాముఖ్యత అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని పలు రీతులుగా వాక్య ధ్యానాన్ని చేయడానికి ప్రభు తన కృపను మన యందు విస్తరింపచేస్తూ వస్తున్నారు. అందును బట్టి నిత్యము ప్రభును స్తుతిస్తున్నాను. గత వారంలో ఒక విషయాన్ని నేను విన్నాను. అదేంటంటే, దేవుని ప్రజలుగా పిలువబడే యూదులట మెస్సియా రాకడ కొరకై చాలా ఆతురంగా ఎదురు చూస్తూ, కాగా యూద మత నాయకులైన వారు దాని గురించి బహు తీవ్రంగా మరి చర్చించుకుంటూ కొనసాగిస్తూ ఉన్నారంట. దాదాపుగా 1 సంవత్సరం పైగా ఇశ్రాయేలీలు పాలస్తీనా యుద్ధం జరుగుతూ ఉంది. చాలా భీకరమైన పోరాటాల్లో కొనసాగుతూ ఉన్నారు. వాస్తవంగా ఆ యుద్ధాల్లో ఇశ్రాయేలీలు అలసిపోయారు అని చెప్పాలి. మరి పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధం అది ఇంకా అంతకంతకు విస్తరిస్తూ ఆయా విధాలైన అరబ్ దేశస్థులు మరి పాలస్తీనా వారికి సపోర్ట్ చేయడం, ఇశ్రాయేల్ వారిని వ్యతిరేకించడం, ఇలాగ వారి పరిస్థితులన్నీ కూడా చాలా మరి రెస్ట్లెస్గా కొనసాగుతున్న పరిస్థితుల్లో వారు ప్రస్తుతం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు అని అంటే మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట. సో మెస్సియా వస్తాడు, త్వరగా వస్తాడు, త్వరలో రాబోతున్నాడు అనేది వారి యొక్క యోచన. అలాగైతే వాస్తవంగా చెప్పాలంటే మెస్సియా 2000 సంవత్సరాల క్రితమే రావడం అనేది జరిగింది కదా. ఎవరో మెస్సియా చెప్పండి? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ప్రవక్తలు ముందుగా ప్రవచించిన రీతిలో మెస్సియా వస్తాడు అని చెప్పిన రీతిగా యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. కాగా ఆయన వచ్చిన ఉద్దేశం శిలువ మ్రాను మీద ఆయన బలి చేయబడి రక్తాన్ని చిందించి మృతుల్లో నుంచి సజీవుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయాడు. అలాగైతే మనము తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తారు అనే ఆలోచన మేరకు నేడు సంఘం దాని కొరకై ఎదురు చూస్తూ అలాంటి ఉపదేశాలన్నీ కూడా పొందుతుంది. అయితే ఇప్పుడు వీరు మెస్సియా కొరకై ఎదురు చూస్తున్నారట. వాస్తవంగా చెప్పాలంటే ఆ మెస్సియా ఎవరో కాదు కానీ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ రాబోతూ ఉంటున్నాడు. ప్రియులారా, చూడండి, యాంటీ క్రైస్ట్ త్వరలో రాబోతుండగా దానికి ముందే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రావలసి ఉంటుంది అనేది మనము ఎరగవలసిన సత్యం. అలాగైతే నేటి సంఘం ఎంత మేరకు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకై ఆశతో అపేక్షిస్తూ ఎదురు చూస్తుంది. అటువైపు యూదులు మెస్సియా కొరకై వారెంతో ఆతురతో ఎదురు చూస్తూ ఆ మత సంబంధమైన ఆ నాయకులంతా కూడా ప్రస్తుతం డీప్ డిస్కషన్స్లో ఈ విషయాల్లోనే కొనసాగించబడుతున్నారు. అయితే వారు ఎదుర్కొనేది క్రీస్తు విరోధిని, వారు రిసీవ్ చేసుకున్నది క్రీస్తు విరోధిని. దానికి ముందే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాల్సి ఉంది. నేటి సంఘం లేదా నీవు నేను ఎంతగా ప్రభు కొరకై ఎదురు చూస్తూ కనిపెడుతున్నాం? ప్రశ్న, జవాబు కూడా మనదయం. సరే, ప్రార్థన దాని ప్రాముఖ్యత అనే అంశంలో గత వారాల్లో ఆయా దైవజనుల యొక్క ప్రార్థన డైరీస్లో నుంచి కొన్ని సంగతులను మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. గత పర్యాయం ఈ 61వ కీర్తనలో దైవజనుడైన దావీదు తన స్వీయ అనుభవంలో నుంచి చేస్తున్న
ప్రార్థన గూర్చి మనము వింటూ వచ్చాం కదా. దయచేసి మరోసారి 61వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం రండి. 61వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము చాలు. ఇక్కడ 2వ వచనంలో 2 ప్రాముఖ్యకరమైన విషయాలు మనం దృష్టిస్తున్నాం. దావీదు యొక్క ప్రార్థన గీతము. కాగా ఈ ప్రార్థనా గీతములో 2వ వచనంలో 2 ప్రాముఖ్యకరమైన సంగతులు మనం చూస్తున్నాం. మొదటిది దావీదు యొక్క స్థితి లేదా స్థానం, ద స్టేట్ ఆఫ్ డేవిడ్. రెండవది దావీదు యొక్క కోరిక, ద డిజైర్ ఆఫ్ డేవిడ్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో దావీదు యొక్క స్థితి, స్థానం ఎక్కడుందో ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంట చూడండి, ఏమన్నాడు? బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచు ఉన్నాను. బూదిగంతముల నుంచి దావీదు దేవునికి మొరపెడుతున్నాడంట. అలాగైతే బూదిగంతముల వరకు ఒక వ్యక్తి దిగిపోవడానికి కారణం ఏంటో గత పర్యాయం కూడా మనం చూస్తూ వస్తున్నాం. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఇశ్రాయేలు, నీ పాపమును బట్టి నువ్వు కూలితివి కనుక ఒక వ్యక్తి బూదిగంతాలకి వెళ్ళడానికి, అధోగతికి వెళ్ళడానికి, దిగజారిపోవడానికి కారణం ఏంటంటే అతని యొక్క పాపమే. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క దోషములు బహు స్వల్పంగానే కనబడవచ్చు, కానీ ఆ దోషములు, దోషక్రియలే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అంతకంతకు అగాధం మట్టుకు తోడుకొని వెళ్ళేవిగా ఉంటున్నాయి. అందుకని దావీదు 130వ కీర్తనలో అంటాడు కదా, యెహోవా అగాధ స్థలములో నుంచి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. కారణం ఏంటి అనగా, నీవు నా దోషాలు లెక్కించి చూస్తే ఎవరు నీ ఎదుట నిలవగలరు అనగా, తన దోషములతో నిండిన పరిస్థితి, తన దోషములు తనని అగాధం మట్టుకు తోడుకొని వెళ్ళినవిగా చూస్తూ వస్తున్నాం. 69వ కీర్తనలో కూడా అదే అంటాడు, నేను నిలువ ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో దిగిపోవచ్చు ఉన్నాను. దొంగ ఊబి వెలుపలికి చాలా బాగానే కనబడుతూ ఉంటుంది, బట్ 2 కాళ్ళు చిక్కుబడినాయి అని అంటే ఇక అందులోనే ఆ వ్యక్తి సమాధి అయిపోవడం. కనుక పైకి చక్కగానే కనబడవచ్చు, కానీ స్లోగా ఆ దొంగ ఊబిలో పాదాలు పడుతున్నప్పుడు అది అగాధం మట్టుకు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అంతకంతకు చాలా మెల్లగా తోడుకొని వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. కనుక దావీదు ఆ స్థితిలో నుంచి దేవునికి మొరపెడుచున్నవాడుగా ఉంటున్నాడు. అలాగే ప్రియులారా, 40వ కీర్తనకు కానీ మనం వెళ్ళినట్లయితే అక్కడ అంటాడు కదా, మొదటి వచనం ఎవరైనా చదవండి. 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెడుచున్నాను, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించిన. అగాధములో నుంచి నేను దేవునికి ఇదిగో సహనముతో కనిపెడుతూ మొరపెడుతున్నాను, ఆయన నా చెవి యొగ్గాడు, నా మొరను ఆలకించాడు. అప్పుడేమైంది చెప్పండి? నాశనకరమైన గుంటలో నుండి, తర్వాత మాట జిగిటి కలిగా దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. జిగిటి కలిగిన దొంగ ఊబిలో నుంచి నా మొర ఆలకించి ఆయన నన్ను పైకి ఎత్తాడు. ఎంత మటుకు ఎత్తాడంట చూడండి తర్వాత మాట. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన, నా పాదములు బండ మీద నిలిపాడు. ఆ బండ క్రీస్తే. సో మీకు ఒక ప్రశ్న, ఇప్పుడు తను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు చెప్పండి? అగాధములో నుంచి పైకి వచ్చి బండ మీద తను స్టేబుల్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అనగా దిగజారిపోతూ వచ్చిన పోయే తను ఒక స్థిరత్వాన్ని పొందినవాడుగా ఉంటూ ఉన్నాడనమాట. కాగా ప్రియులారా, తను చేయుచున్న 2వ ప్రార్థన ఏంటో మరోసారి చదువుదామండి. 61వ కీర్తన 2వ వచనం. 61వ కీర్తన 2వ వచనం. తర్వాత మాట, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను
ఎక్కించుము. ఇది రెండవ రకమైన ప్రార్థనగా దీన్ని మనం చూస్తున్నాం. దేవా, బూదిగంతం నుంచి తల్లడిల్లిపోతుంది, తన ప్రాణం కొట్టుమిట్టాడుతుంది, ఓ కలవరము, ఆందోళన, భీతి, తన పాపను బట్టి కూలిన పరిస్థితిలో నన్ను పైకెత్తు అంటే ఆయన ఎత్తాడంట, పైకి తెచ్చి బండ మీద నిలువబెట్టాడంట. ఇప్పుడు అక్కడ నుంచి తను కోరిక, ద డిజైర్ ఆఫ్ దావీదు యొక్క కోరిక ఏంటంటే ఏమంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఇది అతని కోరిక. తనకు పర్వత లేదా కొండ శిఖరాలకు వెళ్ళిపోవాలని ఉందన్నమాట. బట్ తనకు శక్తి చాలడం లేదు కనుక తన చేతులను పైకెత్తి, దేవా, నా చేయి పట్టి నన్ను ఎక్కించు అనేది ఈ రెండవ ప్రార్థనగా మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈ సందర్భంలో నేను గత పర్యాయం మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. అదేంటంటే, ఒక విశ్వాసి పాపపు ఊబిలో నుంచి వెలుపలికి తేబడి రక్షించబడిన పిదప ఇక అంతకంతకు పరలోకపు దిక్కుకుండా పైకి ఎక్కి వెళ్ళాలే కానీ ఇక ఏమాత్రం కూడా క్రిందికి దిగిపోవడానికి వీల్లేదు. లేదా క్రిందికి దిగజారడం, క్రిందికి అడుగులు వేయడం అది ప్రమాదకరమైన సంకేతాన్ని మనకి ఇస్తూ ఉంది అనే విషయాన్ని గత వారం మన తేట తెల్లంగా చూస్తూ వచ్చాం. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా మీ గమనానికి నేను తీసుకుని వచ్చాను కదా. ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోకు ఏమవుతున్నాడంట, దిగి వెళుతూ ఉన్నాడట. సమాధానకరమైన పురము నుంచి ఇదిగో శాపగ్రస్తమైన ఎరుకో పట్టణం వైపుకు దిగి వెళుతూ ఉన్న వ్యక్తినిగా మనం చూస్తున్నప్పుడు ఏమైంది అతడు దొంగల చేతికి చిక్కినాడట. దోచుకొనబడ్డాడు, గాయాలు పాలైనాడు, దిగంబరుడైపోయినాడు, కొరడాలతో విడిచిపెట్టబడిన వాడిగా అతను చూస్తున్నాం. క్రైస్తవ జీవితంలో ఇదే జరుగుతుంది. జాగ్రత్త. ఒక విశ్వాసి క్రిందికి దిగినాడో అతడు అపవాదికి చిక్కబడిపోతాడు. అపవాది ఆ వ్యక్తిని బంధిస్తాడు, అపవాది ఆ వ్యక్తిని దోచుకుంటాడు, అపవాది ఆ వ్యక్తిని దిగంబరుడిగా చేస్తాడు. తనకున్న రక్షణ సంబంధమైన వస్త్రాలు లేదా స్తుతి వస్త్రం, అలా ఉల్లాస వస్త్రం, వీటన్నిటిని కూడా ఒలిచి అతడి గాయాలు పాలు చేసి ఈ రీతిగా కొర ప్రాణముతో నిలవబెట్టే పరిస్థితి ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. అలాగే గత పర్యాయం మనం సంసోన్ను కూడా చూచాం. ఇతడు సంసోను దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పంలో, ప్రణాళికలో ఉన్న వ్యక్తి. దేవుని పక్షాన గొప్ప కార్యాలు, ఫిలిస్తీన్లతో పోరాడి విజయాలు పొందవలసిన వ్యక్తి. అందుకొరకై దేవుడు తన్ను ఏర్పరచుకున్నవాడుగా సంసోను ఉంటున్నాడు. అయితే ఒకానొక దినానంట అతడు దిగి వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి దిగి వెళుతున్నాడు అనగా లోయలోనికి దిగి వెళుతూ ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు అంటే దెలీలా ఉంది. ఏమైనాడు? ఆ శత్రువుకు బందీ అయిపోయినాడు. కళ్ళు రెండు పీకివేయబడ్డాయి, బోడిగుండు అయింది, ఇంకా సంకెళ్ళు పడ్డాయి, అవమానకరమైన పరిస్థితి, తిరగలి వస్త్రం, దరిద్రత. సంసోను శరీరేచ్ఛలు అనే లోయలోనికి దిగిపోయినాడు. ఎంత ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడండి. అలాగే మూడవ వ్యక్తిని కూడా గత పర్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన విశ్వాసులకు ఏకంగా ఎవరంట? తండ్రి అబ్రహాము గారు. తాత్కాలికంగా కరువు వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తున్నాడు అతను? దక్షిణ దిక్కుకు అడుగులు వేస్తున్నాడు. అనగా దక్షిణ దిక్కు ఐగుప్తు వైపుకు దిగి వెళుతున్న వానిగా చూస్తున్నాడు. ఏమైంది? అందమైన తన భార్యను అమ్ముకొని దాసిని వెంట పెట్టుకొని వస్తున్న పరిస్థితి. ఏమైంది? నేటికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన సంతతికి ఆ దాసి అయిన హాగరు సంతతి ప్రక్కలో ముళ్ళుగానే ఉంటుంది. జాగ్రత్త అండి. నాడు అబ్రహాం చేసిన వేసిన డౌన్ స్టెప్ తరతరాలుగా తన సంతతికి శ్రమను తోడు చేస్తూనే ఇప్పటి వరకు కూడా వస్తుంది. ఆనాడు తను వేసిన అడుగులు జారి ఎదుగో ఐగుప్తుకు వెళ్ళిపోయిన పరిస్థితి. అతని యొక్క సంతతి మీద ఆ ప్రభావం నేటి వరకు కూడా కొనసాగించబడుతూ ఉంటుంది. కాగా ఇక్కడ అబ్రహాము ఐగుప్తు అనబడే లోక ఆశల వైపు దిగి వెళుతూ ఉన్నాడనమాట. అది సో ఒక విశ్వాసి దిగి వెళ్ళటంలో ఇంతటి నష్టం, శ్రమ, బాధకు కారణమయ్యేదిగా ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మనకు హెచ్చరికలుగా ఉంటూ ఉన్నాయి.
అయితే ప్రియులారా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా, తన అడుగులు ఇప్పుడు బండ మీద ఉన్నాయి, చక్కగా పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తన యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, పైకి శిఖరానుభవంలోనికి నేను రావాలని నా డిజైర్, ఎక్కాలని అనుకుంటున్నాను, సప్పని జారిపోతున్నాను, నాకు శక్తి చాలడం లేదు, కాబట్టి నా చెయ్యి నీకు అందిస్తున్నాను, ప్రభువా నన్ను ఎక్కించు అనేది దావీదు యొక్క రెండవ రకం ప్రార్థనగా మనం 61వ కీర్తనలో చూస్తూ వస్తున్నాం. అలాగైతే ప్రియులారా, పాలస్తీనా దేశంలో పలు విధాలైన కొండలు ఉన్నాయి. వాటిలో 4-5 కొండలు మనకు ప్రాముఖ్యకరమైన కొండలుగా కనబడుతూ ఉంటాయి. కాగా గత పర్యాయం నేను మీకు వాటిలో ఒక కొండను మాత్రమే చూపించడం జరిగింది. ఎవరికైనా గుర్తుందా చెప్పండి? సియోను కొండనట దేవుడు ప్రేమించాడట. అదే సమయంలో దాన్ని ఆయన కోరుకున్నాడట. దానిని ఆయన కోరుకున్నాడు. 78వ కీర్తన 68-69 వచనాల్లో ఆ సత్యాన్ని మనం గ్రహించగలం. అలాగైతే ఆ సియోను పర్వతం మీద ఏముందట చెప్పండి? ఏముంది? దేవుని యొక్క ఆలయం ఉంది, లేదా దేవుని యొక్క మందిరం ఉంది. కాగా దేవుడు అంటాడు, ఆ ఆలయం మీద నా మనస్సు, నా కనుదృష్టి అక్కడే ఉంది అని అంటాడు. కనుక సియోను కొండ మీద, దేవుని యొక్క ఆలయం మీద దేవుని యొక్క మనస్సు ఉంది, దేవుని యొక్క కనుదృష్టి ఉంది. దాన్ని ఆయన కోరుకున్నాడు, పర్వతాన్ని. అలాగే దాన్ని ఆయన ప్రేమించిన వాడుగా లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. అలాగైతే ప్రియులారా, అక్కడ పొందే ఒక అనుభూతి ఏంటో గత పర్యాయం మనం చూసాం కదా. 75వ కీర్తనలో ఆసాపు అంటాడు, అక్కడట చెప్పండి, తన యుద్ధాయుధాలన్నీ కూడా విరగొట్టబడుతున్నాయి. ప్రతి విధమైన యుద్ధాయుధాలు అక్కడికి వెళితే అక్కడ బ్రేక్అవుట్ అవుతున్నాయి సియోను కొండ మీద. కనుక అశాంతితో ఆ స్థలానికి వెళుతున్నారా? అక్కడ అవి విరగొట్టబడుతున్నాయి. యుద్ధాయుధాలన్నీ కూడా విరగొట్టబడుతున్నప్పుడు ఏమొస్తుందో చెప్పమంటారా? నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, శాంతి అక్కడ లభించేదిగా ఉంటుంది. కనుక దావీదు ప్రార్థన, దేవా సియోను కొండ మట్టుకు నన్ను ఎక్కించు. ఎందుకంటే దేవుడు దేనిని ప్రేమించి కోరుకుంటున్నాడో దానిని దావీదు ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడనమాట. అందుకని అంటాడు, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను. దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరం మీద, ఆ సియోను కొండ మీద ప్రకాశిస్తూ వస్తుండగా దేవుడు దాన్ని ప్రేమిస్తుండగా, ఎస్ లార్డ్, నేను కూడా దానినే ప్రేమిస్తున్నా. ఆ సియోను కొండ మీద ఉన్న ఆ మందిరం వరకు కూడా నన్ను ఎక్కించు, ఎక్కలేకపోతున్నాను, ఎక్కించు. నీ మందిరాన్ని ప్రేమించడానికి నాకు సహాయం చేయి, నీ నివాస స్థలాన్ని ప్రేమించడానికి నాకు సహాయం చేయి. ఇది దావీదు యొక్క జీవితంలో మొదటి మాటగా మనం దృష్టించగలిగిన మొదటి కొండగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. గత పర్యాయం మనం చూసాం. అలాగైతే ప్రియులరా, ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రభు బలను సమీపిస్తుండగా మరొక 3 పర్వతాలని, యెరూషలేము చుట్టూ ఉన్న 3 పర్వతాలని నేను మీ గమనానికి తీసుకొని వచ్చి ఆ మేరకు యుక్తమైన రీతిలో ప్రభు యొక్క బలలో చేయడానికి మనం ముందుకు సాగుదాం. దయచేసి రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్కడ ఒక కొండను మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి 24:3 అందరం కలిసి చదువుకుందాం రండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, చాలండి, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు. సో రెండవదిగా ఒలీవ కొండ. చూడండి, ఈ కొండ భూమి మీద నుంచట 2000 అడుగులు ఎత్తు ఉంటుందంట. డిక్షనరీలో, బైబిల్ డిక్షనరీలో చూస్తే దాని హిస్టరీ మనకు అర్థమవుతుంది. కనుక ఈ ఒలీవ కొండ భూమి మీద నుంచి ఎన్ని వేల అడుగులు అండి? 2000 అడుగులు పైకి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. కనుక దాని శిఖరం అంటే
మరొక మాట చెప్పాలి ఇక్కడ. ఆ కొండ ఎలా ఉంటుంది అని అంటే ఆ స్టెప్పులుగా ఉంటుంది అన్నమాట. స్టెప్పులుగా ఉంటుంది, అంతస్తులుగా ఉంటుంది. సో పీక్ వెళ్ళేటప్పటికి అక్కడ పీక్ 2000 ఫీట్ అన్నమాట. అలాగైతే ఈ ఒలీవ కొండ మనకు ఏమి సూచిస్తుంది అంటే ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రార్థనా మాదిరిని ఇది మనకు వెల్లడి చేస్తూ ఉంది కదా. దయచేసి లూకాసు వార్త 22వ అధ్యాయానికి ఇప్పుడు వెళ్దాం రండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఎక్కడికట ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. కనుక ఇక్కడ ఏమంటాడు, తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవ కొండకు వెళ్ళగా. వాడుక అంటే రెగ్యులర్గా అక్కడికి వెళ్ళేవాడు అన్నమాట. ఎందుకు అంటే ప్రార్థన చేయడానికి. సాధారణంగా మనకు కొన్ని వాడుకలు ఉంటాయి. ఉదయకాలం లేచిన పిదప కాలకృత్యాలు తీర్చుకోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేసి వెలుపలికి వెళ్ళడం, ఉద్యోగస్తుల వ్యాపారస్తుల ఇలా. అయితే నేటి విశ్వాసికి అనుదినము ప్రార్థించే వాడుక ఏమైనా ఉందా అంటే ఎంతసేపు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన? ఇదే సత్యాన్ని ఈ ఒలీవ కొండ మనకు బోధించే సత్యం. ప్రభు తన వాడుక చొప్పున ప్రార్థన చేయడానికి కాను ఈ ఒలీవ కొండ మీదకి ఎక్కి వెళ్ళేవాడట. అలాగైతే భూమి మీద ఆయనకు అది చివరి రాత్రి. ఇక్కడ ప్రభు ప్రార్థించే అనుభవాన్ని కానీ మనం గమనించగలిగితే ఈ లూకాసు వార్తలో ఈ ఒలీవ కొండ ప్రియులరా టాప్ మోస్ట్ శిఖరానికి అనగా 2000 అడుగులు మట్టుకు ఎక్కి వెళ్ళిన వాడుగా మనకు కనబడతాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడో చూడండి, 22వ అధ్యాయంలో 44వ వచనం. ఎవరైనా చదవండి ఇప్పుడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల్లాగా వెలుపలికి వస్తుందట. ఈ ప్రార్థన దాని ప్రాముఖ్యత అనే అంశంలోని గత కొన్ని వారాల క్రితం కన్నీటి ప్రార్థన గురించి కొన్ని సంగతులు మనము నేర్చుకుంటూ వచ్చాం. కాక మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్నీటి ప్రార్థన గురించి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా వివరిస్తాడు కదా. మరొకసారి ఎవరైనా చదవండి పోని. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆ మరణం నుంచి రక్షించగలిగిన వానికి అంటే దాని యొక్క మూల అర్థం ఏంటంటే క్రీస్తు ఆ రాత్రి ఆయన్ను బంధిస్తున్నారు. ఉదయకాలం తీసుకుని వెళ్ళి సిలువలో ఆయన్ను మేకులు కొడుతున్నారు. 3 గంటలకి ప్రాణం విడిచిపెడతాడు. కాగా ప్రియులరా, ఇక 3వ దినాన ఆయన సజీవుడై లేచాడు. చరిత్రలో అంతవరకు ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు లేరు. కానీ క్రీస్తు ఆయన మృతుల్లో నుంచి సజీవుడై లేవబోతున్నాడు. కనుక ఆ పునరుద్ధానం కొరకై ఆయన ఆ రాత్రి గెత్సెమనే వనములో చేస్తున్న ప్రార్థన అంట. వ్యాఖ్యానకర్తలు
చెప్తూ ఉన్నారు. అలాగైతే ప్రియులారా, కనుక తను మరణం నుంచి రక్షించగలిగిన వానికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలు యాచనలు చేయుచుండగా ఆయన అంగీకరించబడ్డాడు. కనుక వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఆ ప్రార్థనను ప్రభు తన చివరి రాత్రి ఆ ఒలీవ కొండ మీద చేసిన ప్రార్థన అని అంటారు. అనగా ఈ ప్రార్థన టాప్ మోస్ట్ ఆలివ్ హిల్ ప్రేయర్ అన్నమాట. అంటే 2000 అడుగుల మట్టుకు ఒలీవ కొండ పైకి వెళ్ళిపోయి తన ప్రార్థన జీవిత అనుభవము అంత తీవ్రమైందిగా మహారోదనతోనూ వేదనతోనూ బస్ట్ అయిపోతుంది. చర్మం, రక్తము బిందువుల్లాగా వేదన పడుతుండగా ఆ చెమట వెలుపలికి వస్తుంది. అలాగే ప్రియులారా, నేటి మన ప్రార్థన స్థాయిలు ఎలా ఉన్నాయి? ఒలీవ కొండ ప్రార్థన స్థాయిలు చాలా స్టెప్పులుగా ఆ ఒలీవ కొండ ఉంటుంది అనే విషయాన్ని మనం చరిత్రలో లేదా కన్నులకు చూస్తున్నాం. అలాగైతే మన ప్రార్థన ఏ స్టెప్లో నిలిచి ఉంది? ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు యాంత్రిక ప్రార్థన, లేదా ఒక అరగంట, బహుశా రోజు 1 గంట ప్రార్థన చేసేవారు మీలో ఎంతమంది అని ప్రశ్నిస్తే ఇక్కడ ఎన్ని చేతులు పైకి లేస్తాయి? లేదా నీవు చేసే ప్రార్థన కేవలం నీ కోసం, నీ పిల్లల కోసమేనా? లేదా కేవలం భౌతిక సంబంధమైన అవసరతల కొరకు, లేదా దేవుని యొక్క కాపుదల భద్రత కొరకేనా? లేదా ఆత్మ సంబంధమైన సంపద కొరకు ఏమైనా ప్రార్థన చేస్తూ వస్తున్నామా? అలాగే ఇతరుల కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఏమైనా ప్రార్థన చేసే అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? అలాగే పాలకుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకై ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ఉత్తర భారతదేశంలో మ్రగ్గుతున్నారు, మిషనరీస్ మ్రగ్గుతూ ఉన్నారు, దేవుని యొక్క సేవకులు మ్రగ్గుతూ ఉన్నారు, పలు రీతులుగా గాయపరచబడుతూ ఉన్నారు, అబద్ధపు కేసుల్లో బంధించబడి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేసే అనుభవాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? అసలు సమాజ ప్రార్థన, సంఘ ప్రార్థన నీ జీవితంలో ఏమైనా ఉందా? ప్రియులారా, ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, ఒలీవ కొండ యొక్క స్థాయిలు పలు రీతులుగా మెట్లుగా ఉంటాయన్నమాట. అయితే దాని శిఖరాన్ని చేరేటప్పటికి 2000 అడుగులు ఎక్కాలి. ప్రియులారా, నేను గమనిస్తున్నప్పుడు నేడు చాలామంది విశ్వాసులకు అన్నిటికీ సమయం ఉంటుంది. తినడానికి, నిద్రపోవడానికి, ఆ ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవసాయానికి మంచిదే కాదనను. ఇంకా పిచ్చాపాటి మాటలు బాతాకాని కొట్టడానికి, సెల్ ఫోన్లు చూడడానికి, సెల్ ఫోన్లో చాటింగ్లు చేయడానికి, బట్ ప్రార్థనకే సమయం చాలడం లేదా ఒక విశ్వాసకి? కానీ నేటి దినాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యకరమైంది ఇదే కదా. ప్రభు వచ్చే దినాల్లో అన్నిటికంటే కూడా ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రభు కోరుతున్నది ఇదే కదా. జాగ్రత్త, నీ ప్రార్థన జీవితంలో అంతకంతకు ఎక్కి శిఖరానుభవంలోనికి వెళ్ళకపోతే కిందకి వెళ్ళిపోతావు, దిగిపోతావు అంతే. శత్రువు బంధించేస్తాడంతే. ప్రభు వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కొనే అనుభవంలోనికి నువ్వు వెళ్ళకపోవచ్చేమో, ఇక మిగిలిపోవడమే కదా. వేదన, దుఃఖంతో కూడిన పరిస్థితులు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అందుకని అంటాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అన్నిటికంటే బుద్ధికి స్వస్థత తెచ్చుకొని మెలకువ కలిగి ప్రార్థించండి అని అపోస్తలుడైన పేతురు గారు పలుకుతున్నారు, పౌలు గారు పలుకుతున్నారు, ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా పలుకుతున్న విషయాన్ని నేను మీకు పదే జ్ఞాపకం చేస్తున్న ప్రశ్న, మన ప్రార్థన జీవితంలో ఎంతెత్తు ఎక్కినాం? ఈ ఒలీవ కొండ మీద నీవు ఏ స్టెప్పులో ఉంటూ ఉన్నావు? ఆ స్టెప్పులో నుంచి ఇంకొక స్టెప్పులోనికి వెళ్ళడానికి, ఎక్కడానికి శక్తి చాలకపోతే ప్రభువా నన్ను ఎక్కించు, కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి నన్ను ఎక్కించు, లేదా దేశం కొరకై ప్రార్థన చేసే అనుభవంలోనికి నన్ను ఎక్కించు.
లేదా మిషనరీస్ శ్రమ పడుతున్న మిషనరీస్ కొరకై ప్రార్థన చేసే అనుభవంలోనికి ప్రభువా నన్ను ఎక్కించు. బహు భారంతో నీ ఆత్మ యొక్క వేదనతో ప్రార్థన చేసే అనుభవంలోనికి నన్ను ఎక్కించు. దావీదు అంటున్నాడు, దేవా ఎక్కాలని ఆశ ఉంది, ఒలీవ కొండ యొక్క శిఖర అనుభవంలోనికి నేను రావాలని ఆశపడుతున్నాను, నాకు శక్తి చాలడం లేదు, నన్ను ఎక్కించు, నా చేతులు నీకు అందిస్తూ వస్తున్నాను. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన అభ్యాసం చేసుకునే వారికి అది కష్టంగా అనిపించదు కానీ ఇష్టంగా అనిపిస్తూ ఉంటుందంట. ఎంత బాగుంది ఈ మాట. ప్రార్థన అభ్యాసం చేసుకునే వారికి అది కష్టంగా అనిపించదట, అది ఇష్టంగా అనిపిస్తుందట. అలాగైతే ప్రార్థన కోడికలు నీకు కష్టంగా ఉన్నాయా, ఇష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉందా ప్రార్థన, ఇష్టంగా ఉందా? అలాగైతే నీ ప్రార్థనా జీవితంలో ఏ స్టెప్ మీద నువ్వు ఉన్నావు? దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి, ఆ ఒలీవ కొండ మీద కూడా నన్ను ఎక్కించు ప్రభువా. చేయగలమా? ఇటు అనుభవంలో ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రభు యొక్క బలలో చేయడానికి సిద్ధపడదామా? ఇది 2వ కొండ, ఒలీవ కొండ. ఇప్పుడు 3వ కొండను చూద్దామని దయచేసి నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండం 24వ అధ్యాయం దయచేసి 15-16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 15-16 వచనాలు. పేజ్ నెంబర్ పాత నిబంధనలో 65. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, ఇక్కడ 16వ వచనంలో 15వ వచనంలో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు, 16వ వచనంలో ఏమంటాడు? ఏంటి ఆ కొండ పేరు? యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. సీనాయి కొండ. మొదటి కొండ పేరు ఏమండి? సియోను కొండ. 2వ కొండ పేరు ఒలీవ కొండ. మూడవది సీనాయి కొండ. కొంతమంది సియోను కొండ, సీనాయి కొండ 2 ఒకటే అని అనుకుంటారు, కానీ ఇది పొరపాటు. అది సియోను కొండ, ఇది సీనాయి కొండ. పిల్లరా, ఈ సీనాయి కొండని హెర్మోను కొండ లేదా హెర్మోను పర్వతం అని కూడా అంటారట. అయితే దీని యొక్క ఎత్తు ఎంత ఎత్తు చెప్పమంటారా? ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ టు టాప్ 7,363 అడుగులట. 7,363 అడుగులు. ఒలీవ కొండ 2,000 అడుగులు. ఇది చాలా ఎత్తు అన్నమాట, చాలా ఎత్తు. చూడండి, సీనాయి పర్వతాన్ని ఎక్కిన వ్యక్తికి దేవుని యొక్క ప్రత్యక్షతలు అనుగ్రహించబడుతూ ఉంటున్నాయి. అనగా అక్కడ దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన వారుగా ఉంటున్నాం. అలాగట్టి వారు దేవుని స్వరాన్ని క్రిందకొచ్చి ప్రజలకు వినిపింప చేయగలిగిన వారుగా ఉంటారన్నమాట. దేవుడు దైవజనుడైన మోషేతో అంటాడు కదా, మోషే 2 పలకలను చెక్కుకొని నీవు ఉదయాన్నే సిద్ధపడి సీనాయి పర్వతానికి ఎక్కిరా కదా. చదవండి, ఇదే నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం.
అక్కడ శిఖరం మీద ఎక్కడంట నా సన్నిధిని నిలవబడవలెను. గమనించండి, ఇక్కడ దేవుడు మోషేను సీనాయి పర్వతం యొక్క శిఖరం మీదకి ఎక్కిరమ్మంటున్నాడు. ఇక్కడ నా సన్నిధిని నీవు గుర్తిస్తావు. అయితే నువ్వు 3 పనులు చేయాలి. ఏం చేయాలి అని అంటే, మళ్ళీ అక్కడ గమనించండి, 2 రాతి పలకలను చెక్కుకొని చెరొక చేతిలో పట్టుకొని తీసుకొని రా అంటాడు. ఇది మొదటి పని. రెండవది, నువ్వు సిద్ధపడాలి. ఎలాగంటే అలాగా పరిగెత్తుకొని ఎక్కి వచ్చేయడం కాదు, నీవు సిద్ధపడాలి. మూడవ మాట ఏంటంటే, నీవు ఉదయాన్నే రావాలి. 2 రాతి పలకలను తీసుకొని నీవు సిద్ధపడి ఉదయాన్నే బయలుదేరి రా కదా. అదే అన్నా నేను చెప్పిన మాట వాస్తవమైన చూడండి దయచేసి. 2వ వచనం, మొదటి వచనం, మొదటి పలకలు వంటి 2 రాతి పలకలు చెక్కుము. నీవు మొదటి పలకల మీదనున్న వాక్యములు నేను ఆ పలకల మీద వ్రాస్తాను. తర్వాత ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలవబడాలి. అప్పుడు ఏం జరిగింది? 4వ వచనం, ఉదయమందు పెందల కడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. చాలండి ప్రియులారా, ఈ 2 రాతి పలకలను నిబంధన పలకలు అని కూడా అంటాం. అయితే గమనించండి, ఈ 2 రాతి పలకలు దేనిని సూచిస్తున్నాయి అనంటే, ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని సూచిస్తూ ఉంటున్నాయి. 2 రాతి పలకలు ఈ బైబిల్ గ్రంథాన్ని సూచిస్తూ ఉన్నాయి కదా. బైబిల్ అనగా పాత ప్లస్ క్రొత్త నిబంధన సమ్మేళనం కనుక ఈ 2 నిబంధన పలకలు దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉంటున్నాయి. కనుక మోషే ఆ 2ని చేతపట్టుకొని ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళి దేవుని పాదాల చెంత కూర్చున్నప్పుడు నాటి దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు ఏమి చేయాలో దేవుడు వాటి మీద వ్రాసి ఇస్తున్నాడు. వారు ఏమి చేయకూడదో దేవుడు ఆ పలకల మీద వ్రాసి ఇస్తూ ఉన్నాడు. కనుక సీనాయి పర్వతం ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క మందిర ప్రత్యక్షత అదంతటినీ కూడా మోషేకు ఆ సీనాయి పర్వతం మీద దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక సీనాయి పర్వతం అనేది దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను మనకు వెల్లడి చేసేదిగా ఉంది. కనుక దావీదు ప్రార్థన, దేవా ఆ 7363 అడుగుల సీనాయి పర్వతం మీదకి నన్ను ఎక్కించు. దేవా, నీ వాక్యాన్ని నేను అందుకోవాలని ఆశపడుతున్నాను. నీ నుండి నీ వాక్య ప్రత్యక్షతలు పొందాలని ఆశపడుతున్నాను. నీ యొక్క స్వరాన్ని నేను వినాలని నేను ఆశపడుతున్నా. కాబట్టి నేను ఎక్కలేనంత 7363 అడుగులు సీనాయి పర్వతం మీదకి దేవా నన్ను ఎక్కించు. నాకు నీ వాక్య పరిజ్ఞానం దయచేయ. చూడండి, దేవుని నుండి సరాసరి దేవుని వాక్య ప్రత్యక్షతలు మనం పొందుతూ వస్తున్నప్పుడు అటు దేవుని వాక్యం వినేవారికి క్షేమాభివృద్ధిని కలుగు చేసేదిగా ఉంటుంది. అది మరి ముఖ్యంగా వాక్యోపదేశకులైన వారితో నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని మనం ఏదో హడావిడిగా సిద్ధపడేసి దేవుని ప్రజలకు అందించడం ఏమాత్రం కూడా కాదు. మొదట మనలను ప్రభు పాదముల చెంత సిద్ధపరుచుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధిలో నిలవబడటానికి వెళుతూ వస్తున్నప్పుడు ఎవరు ఆయన?
సాధారణంగా మామూలు ఒక అఫీషియల్ దగ్గరికి, ఒక మినిస్టర్ దగ్గరికి, లేదా ఇంకెవరైనా పాలకుల దగ్గరికి వెళ్ళాలంటే ఉదయకాలం మరి ఎంతో చక్కగా లేచి స్నానం చేసుకొని మరి చక్కటి దుస్తులు వేసుకొని అది పెర్ఫ్యూమ్ అదంతా కొట్టుకొని చక్కగా షూస్ వేసుకొని అప్పుడు బయటికి వెళ్తాం, లేదా వాళ్ళని సమీపిస్తాం. ఈయనెవరు అనగా, ఇదిగో దేవాతి దేవుడు, సృష్టికర్త అనే దేవుడు, ఇదిగో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఒక వ్యక్తి నిలవబడుతుండగా అందుకని అంటాడు సిద్ధపడు, సిద్ధపడు. ఏంటి సిద్ధపడు? ఆమోస్ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, నీ దేవుని సన్నిధిని కనబడటకు మీరు సిద్ధపడండి. ఎలాగంటే అలాగా ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు. ఎక్కడైనా ఏదైనా మాలిన్యత ఉందా, ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ పొందు. ఎక్కడైనా ఏదైనా అవిధేయత ఉందా, దాన్ని సరి చేసుకో. నేను ప్రతిదినం ఈ పుల్పిట్ మీదకి వచ్చేటప్పుడు నా మట్టుకు నేను ఎంతగానో నన్ను నేను సిద్ధపరచుకుంటా ఉంటాను. శనివారం నుంచే నేను ఎంతో సిద్ధపరచుకుంటాను. టాప్ టు బాటం కూడా, ఎవ్రీ పార్ట్ కూడా ప్రభు యొక్క రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటాను. ప్రభు యొక్క సన్నిధ్యత నన్ను నింపమని అడుగుతూ ఉంటాను. ఆ మేరకు మోషేకి అదే చెప్తున్నాడు. 2 పలకలు తెస్తున్నావా? మంచిదే. దేవుని యొక్క గ్రంథాన్ని చేతబట్టుకొని వెళ్తున్నావా? మంచిదే. అయితే మనలో శుద్ధీకరణ, మనలో సరైన సిద్ధపాటు ప్రభు యొక్క సన్నిధిలో నిలవబడ్డానికి ఎంతైనా కూడా అవసరం. అదే సమయంలో ఇక్కడ ఏమంటాడంటే, ఉదయాన్నే లేవు, వేకువజామున ఆయన నీకు ఉపదేశం సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. మోస్ట్లీ చాలాసార్లు ఈ ఉపదేశం అంతా కూడా నేను తెల్లవారుజామున ప్రభు పాదాల దగ్గర నిలవబడి ఈ గ్రంథాన్ని పట్టుకొని కూర్చున్నప్పుడు ప్రభు ఇచ్చే ప్రత్యక్షతలే. ఆ రీతిగా చాలా మట్టుకు మీ చెంతకు తేవడం అనేది జరుగుతుందండి. సో ఇది నియమం అన్నమాట, ఇది క్రమం. కనుక దేవుని యొక్క గ్రంథాన్ని మనం చేతబట్టుకొని అలాగా ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోయి అలాగా ఆయన సన్నిధిలో మరి సంపూర్ణంగా శుద్ధీకరణ పొంది ఉదయకాలమే ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఆయన స్వరం మనకు వినబడుతుంది. ఆ స్వరాన్ని మోషే విని ఆ ప్రత్యక్షతలు పొంది ఆ ప్రజలకు ఎలాగ బ్రతకాలో బోధిస్తున్నాడు, ఎలాగ బ్రతకకూడదో బోధిస్తున్నాడు. దేవుని యొక్క మందిర ప్రత్యక్షతల మేరకు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఆయన తను నిర్మిస్తున్న వాడిగా మరి మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, సత్యం చెప్పంటారా, కేవలం బోధకులు మాత్రమే కాదు, నీ జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే, నీ ఆత్మీయ జీవితానికి సరైన ఉపదేశం నీవు వ్యక్తిగతంగా పొందాలంటే నీవు చేయవలసిన పని కూడా అదే. అనుదినము వేకునే దేవుని పాదాల దగ్గర దేవుని గ్రంథాన్ని తీసుకెళ్ళి పెట్టి కూర్చో. ఓ సత్యం చెప్పమంటారా, ఇశ్రాయేలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు వారు ఎలాగ బ్రతికారు? ఏం తిని బ్రతికారు? పైనుంచి మన్నా కురిసిందంట. మన్నా, ఆ మన్నా వినండి, ఎదురొస్తుందా? ఆ మన్నా ఉదయకాలమే మంచులో నుంచి పడేది. సో ఆ మంచు కరిగిపోతే ఇక అది దొరకదట. కాస్త ఎండ దొరికితే తగిలిందంటే అది దొరకదు. కనుక ఎండ తగలక ముందే దాన్ని వేరుకోవాలి. లెక్క ప్రకారం ఏరుకొని పాత్రలో వేసుకొని ఆ మేరకు రొట్టె కాల్చుకుంటారా, లేదా యాజ్ ఇట్ ఈజ్గా తింటారా? తినండి అని అంటాడు. నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు తెలుసుకోవాలంటే నిర్గమాకాండం 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదివితే, లేదా 16వ అధ్యాయం 13 నుంచి 21 వరకు చదివితే దాన్ని స్పష్టంగా గ్రహించగలరు. ఇదే మోషేతో చెప్తున్నాడు. సినాయి పర్వతం మీదకి రా, నేను నీకు ఉపదేశిస్తాను, పలకలు ఎత్తుకొని రా, వాటి మీద రాస్తాను, వాక్యాన్ని రాస్తాను, సిద్ధపడిరా. అలాగైతే సినాయి పర్వతం దేవుని యొక్క ప్రత్యక్షతలను మనకు వెల్లడి చేసేదిగా ఉంటుంది. దేవుని యొక్క స్వరాన్ని మనకు అక్కడ వినగలిగిన వారంగా ఉంటాం. దావీదు అంటాడు, దేవా ఆ సీనాయి పర్వతం మట్టుకు నన్ను ఎక్కించయ్యా, నన్ను ఎక్కాలని ఆశ ఉంది, నన్ను ఎక్కించు. చివరి కొండ రండి. కీర్తన గ్రంథం 42వ కీర్తన 42వ కీర్తన 42వ కీర్తన
దయచేసి ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. 6వ వచనం, 42వ కీర్తన 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం రండి. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఇక్కడ మనం మీ గమనానికి తీసుకురావడానికి ఉద్దేశిస్తున్న పర్వతం ఏంటంటే హెర్మోను పర్వతము. హెర్మోను పర్వతము ప్రియులారా, ఇది చెప్పాలంటే ఆ యెరూషలేము దగ్గర ఉండే కొండలన్నిటికంటే టాప్ మోస్ట్ హిల్ అన్నమాట, ఎత్తైన పర్వతము అని చెప్పాలి. సో దీని ఎత్తు ఎంతంటే 9,050 అడుగులట. ఆ శిఖరం 9,050 అడుగులు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది టోటల్గా మంచుతో కప్పబడి ఉంటుంది. అనగా దాదాపు మేఘాల్ని అంటే దాదాపు మేఘాలను అంటున్నంత హైట్ అన్నమాట. కనుక అది మంచు చేత కప్పబడిన కారణాన అది చూడ్డానికి చాలా తెల్లగాను చాలా అందంగాను కనబడుతూ ఉంటుంది. అందుకని 133వ కీర్తనలో ఒక మాట చదువుదాం చూడండి. 133వ కీర్తనలో ఏమంటాడు? సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండను. అంటే హెర్మోను మంచు అక్కడ కరిగి ఎక్కడికి వస్తుందంట? సియోను కొండ మీదకి వస్తుంది. అంటే సియోను కొండల కంటే హెర్మోను ఇంకా ఎత్తైందనమాట, ఇంకా ఎత్తైందిగా ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ సియోను తన 3 శిష్యులను వెంట పెట్టుకొని ఈ కొండ మీదకే వెళ్ళినట్లు చెప్తారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. తన అంతరంగా శిష్యులను యేసు ప్రభు వెంట పెట్టుకొని శరీరధారిగా ఉన్నప్పుడు ఈ కొండ మీదకే ఆయన ఎక్కి వెళ్ళాడు అంటారు. చదవండి. ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ ఏమవుతాడు? ఆయన రూపాంతరము పొందుతూ ఉన్నాడనమాట. ఈ రూపాంతర రూపంలో ఆయన ఎలా కనబడుతున్నాడు? చదవండి అక్కడ 3వ వచనం. ఆయన వస్త్రములట ప్రకాశమానమైనవిగా ఉన్నాయంట, మిగులు తెల్లనైనవిగా ఉన్నాయట. అబ్బా, లోకమంది ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయలేడట. అనగా ప్రియులారా, ఈ పర్వతము దేవుని పరిశుద్ధతను మనకు వెల్లడి చేస్తూ ఉంది. పరిశుద్ధత అనేది దైవ స్వభావం. అనగా హెర్మోను కొండ దైవిక స్వభావంలోనికి రూపాంతరం చెందే అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సోడి చంద్ర గత కిందటి ప్రభుదినాన ఆరాధన వర్తమానం ఇస్తూ ప్రస్తుత కాలంలో ఉన్న కొన్ని సంఘాల గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటి ఎక్స్ట్రీమ్ హోలీనెస్ చర్చ్ అని అన్నాడు. వాస్తవికంగా ఆ మాట నా హృదయాన్ని చాలా హత్తుకుంది. ఎందుకంటే ప్రభు తన యొక్క సంఘమేడలో కోరుతున్నది అదే, ఎక్స్ట్రీమ్ హోలీనెస్. ఎందుకంటే మనము సేవించే దేవుడు ఎవరో చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు. పరిశుద్ధుడు, అంతేకాదు అతి పరిశుద్ధుడు. ఈజ్ ఎక్స్ట్రీమ్ హోలీ గాడ్. ఆయన అతి పరిశుద్ధుడు. పాట కూడా పాడతాం కదా, అతి సుందరుండు నా యేసుండు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన అతి పరిశుద్ధుడు. ఆ అతి పరిశుద్ధతే ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క దైవత్వం ఆయనలో అక్కడ ఉట్టిపడేదిగా ఉంటుందన్నమాట. అయితే వినండి ప్రియులారా, వినండి. తన సంఘం విషయంలో కూడా ఆయన అదే కోరుతూ ఉన్నాడు కదా. ఎస్,
యూదాపత్రిక యేసు ప్రభు యొక్క సోదరుడైన యూదా రాస్తాడు. ఎన్నో అధ్యాయం 20వ వచనం. యూదాపత్రిక ఎన్నో అధ్యాయం. ప్రియులారా, మీరు విశ్వసించు ఏంటంటే అది అతి పరిశుద్ధమైన దాని మీద బిల్డప్, మిమ్మల్ని మీరు కట్టుకోండి. దేని మీద కట్టుకోండి? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవచ్చు. చాలండి. అతి పరిశుద్ధమైంది అంటే ఏంటి? మరలా దేవుని యొక్క వాక్యమే. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యం అతి పరిశుద్ధమైనది కదా. చూడండి, ఆయన వాక్యం ఎంత పవిత్రమైంది అంటే కీర్తనకారుడు రాస్తాడు 12వ కీర్తనలో, 12వ కీర్తన 6వ వచనం చదవండి ఎవరైనా. ఆయన వాక్యం ఎంత పవిత్రమైందట. యెహోవా వాక్యము పవిత్రమైనది. అది ఏం చేశారంట? దాన్ని మట్టి ముద్దలో ఒక్కసారి కాదు కరగేసింది. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 6 సార్లు కాదు. ఎన్నిసార్లు అంట? 7 సార్లు ఏం చేశారంట? దాన్ని కరిగించిన వెండి అంత పవిత్రమైనది. 7 సార్లు అంటే 7 అనేది పర్ఫెక్ట్ సంఖ్య. అనగా సంపూర్ణంగా శుభ్రపరచబడింది దేవుని యొక్క వాక్యం. సో అలాంటి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. అలాంటి అతి పరిశుద్ధమైన వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకోండి. ప్రియులారా, వినండి, దేవుని యొక్క వాక్యం ఏమాత్రం కూడా చౌకబారింది కాదండి. అనగా అది 7 మార్లు రిఫైన్ చేయబడింది కనుక ఒక విశ్వాసి ఇటు దేవుని వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకోవాలి. సో ప్రభు వచ్చే దినాన ప్రియులారా, దేవుని యొక్క సంఘం ఎక్కవలసిన టాప్ మోస్ట్ పీక్ హిల్ ఇదే. దైవిక పరిశుద్ధతలోనికి ఎక్కి వెళ్ళాలి కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుదాం రండి. ఏమంటాడు? తన సంఘం ఎలా ఉండాలని కోరుతున్నాడంట ప్రభు. ఆయన ఎందుకు చనిపోయాడు? దేని కొరకు చనిపోయాడు? ఎఫెసీ పత్రిక 27వ వచనం. ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు తన సంఘము లేచి అది ఎలాగ ఆయన ఎదురు నిలవబడాలంటే ఇదిగో ఇలాంటి అనుభవంలో నిలవబడాలనేది అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడు, ఎందుకు తాను సిలువకు అప్పగించుకున్నాడో ఆయన చక్కగా అక్కడ వెల్లడి చేయడం మనం చూస్తూ వస్తున్నాం. ప్రియరా, మన మధ్యన్న పరిశుద్ధమైన బల్ల అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియరా, గమనించండి, దేవుడు చిన్న పాపంతో కూడా ఆయన ఏమాత్రం రాజీ పడ్డం నెవర్. ఈ విషయాలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు దైవజనుడైన మోషే గుర్తుకొచ్చాడు. చెప్పాలంటే తన ఆత్మీయ జీవితంలో మోషే గారు చాలా ఎత్తుకు ఎక్కి ఎదిగి వెళ్ళిపోయినాడు. అయితే వినండి, ఒకానొక దినాన తన ఎదుట విసిగిస్తున్న ప్రజలను ఒక చిన్న మాటే అని అన్నాడు. ఏం మాట అది? ద్రోహులారా. అదే పెద్ద మాట, బూతు మాట కాదు. దైవజనుడు అంత స్థాయికి ఎక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రజలు నీరు కావాలని విసిగిస్తూ చంపడానికి సైతం రాళ్ళు తీసుకొని నిలవబడుతున్న పరిస్థితిలో ఈ బండను కొట్టమంటారా? బండతో మాట్లాడని ప్రభు అంటాడు, దాన్ని కొడతాడు. ఆ టైంలో టెంపర్ కోల్పోయి ద్రోహులారా అన్నాడంటే అంతే. దా మాటను దేవుడు పట్టుకున్నాడు. ఆ చిన్న మాటను ఆయన పట్టుకొని అంతే ఆగేడా, నువ్వు కానానులో ప్రవేశించడానికి వీల్లేదు, కానాను సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోవడానికి వీల్లేదు, ఆగిపో.
అందుకే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంత రోషం కలిగిన వాడుగా ఉంటాడో పాపం విషయంలో అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. అందుకని అక్కడ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం అంటాడంటే అక్కడ, మీరు నా పరిశుద్ధతను సన్మానించిన వారు కాదు. మెరీబా జలముల యొద్ద నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. ఆరోనుతో మోషేతో ప్రభు ఆ మాట చెప్పడం చూస్తున్నాను. కావాలంటే తర్వాత చదువుకోండి. ప్రియులారా, దేవుడు ఏమాత్రం కూడా రాజీ పడడు. కనుక ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత తన జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద అంతకంతకు కట్టుకోవాల్సిందే తప్ప దిగిపోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. హర్మోత్ పర్వతం మీదకి ఎక్కిపోవాలని ఆయన కోరేవాడుగా ఉంటున్నాడు. దావీదు ప్రార్థన, దేవా నన్ను ఎక్కించు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి, ఆ హర్మోను పర్వతం యొక్క శిఖరం మటుకు కూడా, ఆ పరిశుద్ధత మటుకు కూడా నన్ను ఎక్కించు ప్రభా, ఎక్కించు. ప్రిసోడస్తులు ఎక్కడైనా పాపంతో రాజీ పడిపోతున్నామా? వినండి, మరొక విషయం జ్ఞాపకంలోకి వస్తుంది. రక్షించబడిన తర్వాత నేను పాపం చేస్తానులే, దేవుడు క్షమిస్తాడులే, దయగలిగిన వాళ్ళే, కనికరం కలిగిన వాళ్ళే అని చాలాసార్లు దేవుని యొక్క పరిశుద్ధతని మనము కించపరిచే వారంగా ఉంటామండి. కానే కాదు. ఆ పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. తలా ఒక రాయి తీసుకున్నారు, కొట్టడానికి సిద్ధమయ్యారు. మీలో పాపం లేని వాడు ఎవరు రాయి అంటే రాళ్ళని జారిపోయినాయి. అమ్మ, నేను కూడా నీకు శిక్ష విధించను, బట్ సిన్ నో మోర్, నీవు పాపము చేయొద్దు, చాలు. చాలా పాపం చేసి మూట కట్టుకొని వచ్చేసాం సిలువ దగ్గరికి. క్షమించాడా ఒక్కొక్కరిని? ఆయన రక్తం చేత శుద్ధీకరించాడా? ఎస్. సిన్ నో మోర్, ఇంకా వెళ్ళి పాపం చేయొద్దు. ఇంకా 2-3 సందర్భాలు అక్కడక్కడ ఆయా వ్యక్తులతో, ఈ గుడ్డివాడైన పుట్టుగుడ్డివాడైన వ్యక్తితో కూడా అదే మాట అంటాడు, నీ పాపం చేయొద్దు, నీ పాపం చేయొద్దు. దేవుని ప్రజలైన మనం ఈ హెర్మోను పర్వతం యొక్క అనుభవాల్లో ఎంతవరకు ఎక్కున్నాం? అంతకంతకు ఆయన పరిశుద్ధతలోనికి ఎక్కి వెళ్ళవలసిన వారంగా, దైవ స్వభావంలోనికి పాలివారం కావలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అలాగైతే చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రభు బల దగ్గరికి వద్దాం రండి దయచేసి. కీర్తన గ్రంథం 24వ కీర్తన ఆ కీర్తనలో మొదటి మాటలు చదువుకొని ప్రభు బల దగ్గరికి వెళదాం. ఏమంటాడు రండి. దావీదు కీర్తన 24వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా హెర్మోను పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? హెర్మోను పర్వతమునకు ఎక్కదగిన. తర్వాత మాట, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? తర్వాత జవాబు ఏంటి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే వాడి యెహోవాను ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని యందు నీతిమత్వమునందు. చాలు. ఇక్కడ ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు? 4 విషయాలు. ఒకటి మనస్సు, రెండవది నోరు లేదా నాలుక, మూడవది చేతులు, నాలుగవది హృదయం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నీ నాలుగుతో, నీ పెదవులతో, నీ నోటితో. రెండవది క్లీన్ హ్యాండ్స్, నిర్దోషమైన చేతులు కలిగి ఉండు. ఎక్కడ చేతులు మలినమైపోతున్నాయి, క్రియాపూర్వకమైన జీవితంలో ఎక్కడ అపిత్రులం అవుతున్నాం. తర్వాత క్లీన్ హార్ట్, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే వాడు నిజంగా ఆశీర్వాదానికి పాత్రుడు. కనుక యెహోవా పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలవదగిన వాడెవడు? ప్రార్థన చేసుకుందాం.